ఏంది మాకు శాత కాదా? అబ్బో మీరే పెద్దదే. హలో, ఈ వెనకటి రోజులు కావమ్మా, మేం కూడా బరాబర్ ఉంటాం, తగ్గేదే లేదు. మరి మాకేం తక్కువ? జాబులు చేస్తున్నాం, పోలీస్ కొలువులు చేస్తున్నాం, డాక్టర్లమైనాం, టీచర్లమైనాం, విమానాలను కూడా నడుపుతున్నాం, రాజకీయంలో కూడా ఉన్నాం. అసలు ఎండ్ల మేము వెనకబడ్డది? ఇన్ని సాధించిన వాళ్ళం ఒక్క దాంట్లో ఎట్లా వెనకబడాలి అని అనుకున్నట్టున్నారు. మా అక్కలు చూడుండ్రి ఎంత గొప్ప పనులు చేస్తున్నారో. కానీ ఆఖర్లు అన్నదో మాట, ఇటువంటి గొప్ప గొప్ప పనులు మనకెందుకక్క, మొగళ్ళకే ఇడిచిపెట్టుర్రి. గుంటూరు జిల్లా పెనుమాకల మొన్న ఇంట్లోకి జొర్రబడి 1,60,00,000 రూపాయలు ఉడుచుకోవైరు దొంగలు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దొంగతనానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఇంటి కోడలమ్మే అని తేలింది. భూమమ్మిన పైకం తెచ్చి బీరువాల పెట్టిండట మామ. నాకేమిస్తలేరు వీళ్ళు ఆ నా పైకం మిన్నే కన్నేసింది కోడలు. అక్కకు ఇంకో 6 ఫోన్ చేసి మా ఇంటికి దొంగతనానికి రండి, బొచ్చడు పైకం ఉంది మా ఇంట్లో అని పిలిచింది. ఏ టైంకు రావాలే, బీరువా ఏడుంటది, ఎట్లకెళ్ళి జారుకోవాలే మొత్తం పిల్లని చెప్పింది. ఈగేముంది, నిమిషాల మీన్నే వచ్చిన పని అయిపోయింది. అడ్డమచ్చిన అత్త నూకేసిర్రు. అనుమానం రాకుండా ఆమెనే కొట్టుకొని దొంగలు నన్ను కూడా కొట్టిర్రు అని నమ్మించింది కోడలు. ఆమె ఎవ్వరం మీద ఎందుకో డౌట్ వచ్చి గట్టిగా అడిగితే అప్పుడు చెప్పింది దొంగలను పిలిచింది నేనే అని. మామగారు అత్తగారు కుటుంబం పెద్దగా ఉండి ఇంట్లో ఖర్చులకి వాళ్లే ఇస్తారు. ఇందులో స్వేచ్ఛ లేదు, కోడలు గారికి స్వేచ్ఛ లేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇది ఇల్లును దోసిన కోడల కథ. ఇప్పుడు వినబోయేది ఓ అమ్మ 2 దొంగల కథ. ఏ తల్లైనా సరే వాళ్ళ కొడుకులను డాక్టరో ఇంజనీరింగ్ చేయాలో అనుకుంటది. కానీ పాత బస్తీలో ఒక అమ్మ గజ దొంగలను చేసింది. అమ్మ అద్భుతమైన ప్లాన్ లేస్తే కొడుకులు 3 ఏళ్లల్లా 33 ఇండ్లకు సూటు పెట్టి కిలోల కమానం బంగారం, లక్షల రూపాయలు ఎత్తుకుపోయిర్రు. తల్లి కొడుకులను పట్టుకునేందుకు 30-40 మంది పోలీసులు చెమటలు తీసిర్రు. అన్నిట్లల్లో మొగలతో పోటీ పడుతున్నాం, దొంగలను ఎందుకు వెనకబడాలి అని అనుకున్నట్టున్నారు లేడీ దొంగలు.